ఒక జియాలిస్ట్ రిపోర్ట్ని ఇంకో జియాలిస్ట్కు ఫార్వర్డ్ చేస్తే ఆ రిపోర్ట్ గురించి చెప్పగలుగుతారా? నమస్తే అండి, నా పేరు విశ్వచేతనాథ్ రెడ్డి. మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తామండి. మేము చాలా రోజుల నుంచి గమనిస్తున్నాము, రైతులు ఏం చేస్తున్నారంటే ఎవరైతే వాళ్ళ పొలంలోకి వెళ్ళి సర్వే చేసిన జియాలిస్ట్ ఉంటారో వాళ్ళు సర్వే చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్ట్లని మాకు ఫార్వర్డ్ చేసి మీరు దీని గురించి చెప్పండి అని అడుగుతున్నారు. అలా చెప్పేదానికి కొన్ని రీజన్స్ ఉంటాయండి. సో ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవరైతే జియాలిస్ట్ మీ పొలంలో సర్వే చేసింటారో అక్కడ వాళ్ళ ఏరియాని బేస్ చేసుకొని ఆ పొలం డేటాను అక్కడ ఉన్న రాక్ టైపు, రాక్ డెన్సిటీని బేస్ చేసుకొని రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళు ఇచ్చే గ్రాఫ్ను బేస్ చేసుకొని రికమెండేషన్స్ అనేవి ఉండవండి. రికమెండేషన్స్ కొన్ని ఎలా ఇస్తారంటే, గ్రాఫ్ను అనేది పట్టించుకోకుండా ఆ ఏరియాలో రీఛార్జ్ అవుతుందా లేదా అని చెప్పేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేస్తూ రిపోర్ట్ ఇస్తారు. మనం గ్రాఫ్ను చూసామంటే అసలు ఇక్కడ జోనే లేదు కదా, ఇక్కడ ఎందుకు రికమెండేషన్ ఇచ్చారని చెప్పి వద్దని చెప్పామనుకోండి, మంచి రీఛార్జ్ ఉన్న ఏరియాను మనం పోగొట్టుకున్నట్టు ఉంటుంది. అదే కొన్ని నాట్ రికమెండెడ్ ఇచ్చినప్పుడు ఆ ఏరియాలో రికమెండేషన్ ఉంది కదా, మీకు ఎందుకు నాట్ రికమెండెడ్ ఇచ్చారన్నా కూడా బోర్ ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఏం చేయాలంటే, ఎవరైతే మీకు జియాలిస్ట్ వస్తారో వచ్చి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ ఇచ్చేటప్పుడు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలండి. మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో క్లియర్గా మీరు క్లియర్ చేసుకోవాలి. వాళ్ళతో క్లియర్ చేసుకుంటేనే మీ పొలం డేటా అనేది క్లియర్గా తెలుస్తుంది. పక్కన వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, సో కొంతమంది పాజిటివ్గా చెప్పచ్చు, కొంతమంది నెగిటివ్గా చెప్పచ్చు అండి. సో పాజిటివ్గా నెగిటివ్ చెప్పచ్చు అన్నప్పుడు ఏమవుతుంది, పాజిటివ్గా చెప్పినప్పుడు ఏమవుతుంది అన్నట్లు మన బోర్ అనేది సక్సెస్ అవుతుంది. నెగిటివ్గా చెప్పినప్పుడు ఏమవుతుందంటే బోర్ అనేది ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. లేదా మీరు ఆ బోర్ జోలికే వెళ్ళరు, ఎవడో వచ్చారు ఏదో చేశారు వదిలేసేయాలి అని చెప్తారు. సో మీరు అలా ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఒక రిపోర్ట్ని ఇంకొకరికి షేర్ చేసి చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే, ఆ ఊరి గురించి తెలిసి, ఆ పొలం గురించి తెలిసి ఉంటే వాళ్ళు ఆ రిపోర్ట్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు చెప్పచ్చు, ఓకే ఈ ఏరియా మేము సర్వే చేసాము, ఓకే ఆ రిపోర్ట్ ఇలానే వచ్చింది, సో మీకు వచ్చిన రిపోర్ట్ కరెక్ట్గానే ఉంది అని. సో ఇంకొకటి ఏంటంటే, ఏ జియాలిస్ట్ అనే ఎవరైనా సరే జియాలిస్టులు ఎప్పటికి కూడా రిపోర్ట్లు అనేది తప్పియారండి. మీరు మాకు పంపించినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి తప్పియాల్సినంత అవసరం ఏముంటుంది చెప్పండి. మీ పొలంలో సర్వే చేస్తారు, మీరు డబ్బులు ఇస్తారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, మీకు రిపోర్ట్లు అనేది క్లియర్గా చేయిస్తారు. సో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదండి. రైట్ అండి, థ్యాంక్ యూ.